హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. గ్రాండ్ లాంచ్ ప్రోమో 1 వచ్చింది. చూసారు ఎవరైనా? చూడని వాళ్ళు ఉంటే ముందు ప్రోమో పోయి చూడుర్రి. నెక్స్ట్ లెవెల్ ఉంది హౌస్. నిజం చెప్తున్నా, హిందీ బిగ్ బాస్ని ఇక్కడికి మెల్లగా ఏమంటారు, ఆ కల్చర్ని ఇక్కడికి తీసుకొస్తారు అనిపిస్తుంది. ఆ ట్విస్ట్లు, ఆ డిఫరెంట్గా ప్లాన్ చేయడం, కపుల్గా పంపించడం, మళ్ళీ ఒకరితో ఒకరిని స్వాప్ చేయడం, సెలబ్రిటీని హౌస్లో పంపించి ఏదో టాస్కులు పెట్టి ఏదో ఒకటి తికమక్క చేయడం, ఇలాంటివి మాత్రం ప్లాన్ చేస్తారు. లాస్ట్కు అనిల్ రావుపూడి గారు చెప్పిన ట్విస్టు వా అనిపించింది. ఆహా, ఇంట్రెస్ట్ అంటే క్యూరియాసిటీ. ఎప్పటి నుంచో బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ప్రోమో గురించి వెయిట్ చేస్తున్నా. సో ఆ ప్రోమో నిన్ననే వస్తుంది అనుకున్న, హౌస్ టూర్ది. నిన్న రాలేదు. నిన్న మొత్తం వెయిట్ చేసి ఆ సప్పగా అనిపించింది. ఈ రోజు అన్న అమ్మ అనిపించింది నాకైతే. సో ముందు ప్రోమో చూడండి. కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి వీడియోలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చిన్న అప్డేట్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ ఫాలో అయిపోండి, అప్డేట్స్ తెలుసుకోండి. హౌస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గార్డెన్ ఏరియా నాకు పిచ్చిగా నచ్చింది. ఏదైతే లివింగ్ ఏరియా ఉంటుందో చూసినా అది కూడా పిచ్చిగా నచ్చింది. ఏదో యానిమేషన్గా ఈ జిరాఫ్ ఎగరడం, ఈ సింహాలు పులులు ఏదో యానిమేషన్గా రూమ్ అన్నారు, మరేమో తెలీదు. బట్ నాకు చూసినంత వరకు సూపర్. మెయిన్ ఎంట్రన్స్ డోర్ తప్పిస్తే నాకు హౌస్ మొత్తం నచ్చింది. అంటే వీడియోలో చూపించినంత వరకు నాకు హౌస్ మొత్తం నచ్చింది. టూ గుడ్, సూపర్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కంటెస్టెంట్ లిస్ట్ చెప్తా, ఎవరెవరు పోయారు మొత్తం వెనక నుంచి ముందు నుంచి కదా, ఎవరెవరు పోయారు అనేది లిస్ట్ చెప్తా. 1 సెకండ్. లిస్ట్ వచ్చేసి నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ కబంబం అండ్ కిరాక్ సీత, బిజవాడ బేబక్క, అభినయ్ నవీన్ అండ్ యాష్మి గౌడ, సోనియా, ఆకుల సోనియా అండ్ నాగమణికంఠ, ఆర్జే భాష, నైనిక, ఆదిత్యవం, పృథ్వీరాజ్ శెట్టి అండ్ వరంగల్ డైరీస్ నుంచి నదీమ్ అఫ్రిది. ఈ నేమ్ కొత్తగా ఇప్పటివరకు మనం లిస్ట్లో చెప్పని పేరు ఇది ఒకటి. సో కంటెస్టెంట్లు మాత్రం వెళ్ళబోతుంది వీళ్ళు. సో కంటెస్టెంట్ల సెలక్షన్లో నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన, కంటెస్టెంట్లను మాత్రం యంగ్స్టర్స్ని సెలెక్ట్ చేస్తే సీజన్ రాక్. ట్విస్ట్లు పెట్టినా, ఇంకేది పెట్టినా, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టినా, అన్లిమిటెడ్ ట్విస్ట్లు పెట్టినా, అన్లిమిటెడ్ టాస్కులు పెట్టినా సూపర్ ఆడతారు. ఒక యంగ్స్టర్స్ని పెట్టాలని నేను చిన్న కోరిక కోరుకున్నా. సో దాని ప్రకారం మొత్తం యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు. సీరియస్గా ఒక ఆదిత్య ఓం గారు అంటే ఉన్న వాళ్ళ దాంట్లో జర్ర ఏజ్ ఎక్కువ అంతా తప్పిస్తే మొత్తం యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కొత్తగా ఉండబోతుంది. కొత్తగా ప్లాన్ చేస్తారు. లాస్ట్ టైం పవర్ అస్త్ర అని, నెక్లెస్లు అని, ఏదో మ్యూచువల్ ఫండ్ కాయిన్స్ అని, ఈసారి గిడంగా మరి ప్రైజ్ మనీ ముందే గెలుచుకోవడం. సో ప్రైజ్ మనీలో ఏమన్నా డిఫరెన్షియేషన్ చేస్తారా? మరి డే 1 నుంచే మీరు ప్రైజ్ మనీ మీరు ఈ టాస్క్లు అటు సంపాదించుకొని వెనక పెట్టుకోవచ్చు. అంటే డిఫరెంట్గా ప్లాన్ చేయడం. ప్రైజ్ మనీ 50 crores ఉంది, 50 lakhs ఉంది, 50 lakhs ఉంది. 50 lakhsలో మీరు టాస్క్లు ఆడితే మీకు ఇన్ని డబ్బులు వస్తే మీరు వెళ్ళిపోయేటప్పుడు ఈ డబ్బులు తీసుకోవచ్చు, మీరే గెలుచుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాన్ చేస్తారా? కొత్త ప్లాన్ చేస్తే మాత్రం కొత్తగా ఉంటుంది. సో హిందీ బిగ్ బాస్ టీం ఇక్కడికి వచ్చి హిందీ ఏమంటారు పోలికలు క్లారిటీగా క్లియర్గా అనిపిస్తున్నాయి. సీరియస్గా చెప్తున్నా. ఆ సెట్ వర్క్ కానీ, ఆ కంటెస్టెంట్ సెలెక్షన్ కానీ ఏదున్నా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. యంగ్స్టర్స్ పోయి నిఖిల్ కానీ, విష్ణుప్రియ కానీ, ప్రేరణ కమల్ కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళని చాలా తక్కువ తీసుకున్నారు. ఇంకెవరు తిన్నారు? మ్యారేజ్ అయిన వాళ్ళైతే నాకు ఎవరు లేరు, ఒక్క బిజవాడ బేబక్క గారు తప్ప. అంతే, వీళ్ళిద్దరే. బిజవాడ బేబక్క కొంచెం ఏజ్డ్ అనుకోండి, బట్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వరంగల్ నదీమ్ డైరీ, ఈయన ఆటో పంచులు ఉంటాయి, ఈయన చూడని వాళ్ళు ఉండండి. వరంగల్ డైరీస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మస్తు ఉంటాయి వీడియోలు. హిందీ వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. హిందీ తెలుగులో మిక్స్ చేసి మాట్లాడతాడు, కిర్రాకుంటాయి ఈయన వీడియోలు. సో చూడండి, ఈసారి మాత్రం సీజన్ విల్ బి రాక్. నేనైతే ఈ ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు వస్తారు, ఏంది కథ, ప్లాన్ ఏంది, గ్రాండ్ లాంచ్ ఎలా జరిగింది, ఏంది అనేది మొత్తం ఇన్స్టాగ్రామ్లో మొత్తం అప్డేట్స్ ఇస్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి కంపల్సరీ, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఫాలో అవ్వండి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉంటుందని మీరు అనుకోబోతున్నారు? అంటే ఏం హైప్ ఇవ్వలేదు, ఏమీ లేదు, ఒక ప్రోమోలో నువ్వు ఇంతగానో మరుగుతున్నావు ఎదురా అంటే అది బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది, నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. సో కొత్త వచ్చిన ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.